మెగాస్టార్ చిరంజీవి నరసింహ బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా ఎప్పుడుంటుందా అని మెగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి మనందరికీ తెలుసు. సాక్షాత్తు చిరంజీవి బాలయ్యతో కలిసి నటించాలని ఉందనే కోరికను కూడా వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఆ కాంబో అంటే ఆసక్తి పెరిగిపోయింది. ఈ ఛాన్స్ బోయపాటి శ్రీను ఎప్పుడు తీసుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి బోయపాటి తీసుకుంటాడా లేదా అన్నది తెలియదు, కానీ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తీసుకునేలా అయితే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2కి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు నటిస్తారని ముందుగానే తేలిపోయింది. జైలర్లో కొనసాగిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్తో పాటు మరింత మంది స్టార్ యాడ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే టాలీవుడ్ నుంచి బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దాదాపు ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సినిమాలో చిరంజీవి కూడా నటిస్తారనే ప్రచారం అయితే మొదలైంది. ఇటీవల రజనీకాంత్ ఫోన్ చేసి చిరంజీవిని కూడా నటించాలని అభ్యర్థించారంట. నెల్సన్ దిలీప్ కోరిక మేరకు ఒక పవర్ఫుల్ పాత్ర ఆఫర్ చేయడంతో రజనీ మాట కాదనలేక చిరు కూడా ఓకే చెప్పారని కాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇదే నిజమైతే జైలర్ 2 సంచలనమే. అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. కాలీవుడ్కి ఇంతకాలం సాధ్యం కాని 1000 కోట్ల క్లబ్ కూడా జైలర్ 2తో సాధ్యమవుతుంది. మెగా నందమూరి కోరిక కూడా నెరవేరుతుంది. ఇలాంటి సినిమాలో బాలయ్య, చిరు పాత్రలు మరింత పవర్ఫుల్గా, స్టైలిష్గానూ ఉంటాయి.